షలోం. దేవుని సమాధానం మనకు కలుగునుగాక. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ద్వితీయోపకాండము 20వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారముగా జనములను చూచి నప్పుడు వారికి భయపడకూడదు. ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీకు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడుకుడి, వనకకుడి, వారి ముఖములను చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్ములను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఏందంట, మనం అనేక సార్లు అనేక విధాలుగా ఎవరితోనైనా గొడవ పడాల్సి వస్తుంది అంటే, ఎవరితోనైనా గొడవ పడే విధానంగా సంభవించినట్లయితే ఇంకో మాట కూడా మనం చదివి ముందుకు వెళ్దాం. అదే 19వ అధ్యాయము ద్వితీయోపకాండము 19వ అధ్యాయము 15వ వచనం 25వ వచనం నుంచి 15వ వచనం నుంచి 21 వరకు చదువుకుందాం. ఒకడు చేయు సమస్త పాపములో ఏ అపరాధములను గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2-3 సాక్షుల మీదగా 3 సాక్షులు మాట్లాడ మీదనైనను ప్రతి సంగతిని స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడే నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల 2 మనుషులను యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములలోనే యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవబెట్టవలెను. అన్యాయవంతులు బహుగా విస్తరించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయు తలంచినట్టే వానికి చేయవలెను. అటు మీ మధ్య నుండి ఆ చెడుతనమును సంహరించుదురు. మిగిలిన వారు భయపడి నీ దేశమును అట్టి దుష్కార్యమును ఇంకనూ చేయకూడదు, ఎవరిని కటాక్షించకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, వానికి కాలుకు మీరు విధి. వినండి, దేవుడు ఒక వ్యక్తిని నువ్వు ఇతరులతో గొడవ పడేటప్పుడు, ఇతరులతో వాదించేటప్పుడు నువ్వు ఏ పొరపాటైనా ఏ తప్పు అయినా నువ్వు చేసినట్లయితే దేవుడు నువ్వు గొడవపడే ఆ స్థలానికి కూడా రాడు. నువ్వు ఎవరితో యుద్ధము చేయాలనుకుంటావో, ఎవరితో గొడవ పడాలనుకుంటావో, ఎవరితోనూ నువ్వు యుద్ధాన్ని జరిగించాలనుకుంటావో, కొట్లాడాలనుకుంటావో, ఎదిరించాలనుకుంటావో, నీ దగ్గర న్యాయమైన మాట తీరును ఉన్నట్లయితే దేవుడు నీ పక్షంగా ఉండి వాళ్ళతో యుద్ధము జరిగిస్తాడు. నీకు తోడుగా ఉంటాడు. వాళ్ళ పక్షం నుంచి నిన్ను విడిపిస్తాడు. ఏ హాని జరగకుండా నిన్ను వాళ్ళ చేతిలో నుంచి రక్షిస్తాడు. అట్లా కాదనకుండా నువ్వు అన్యాయముగా మాట్లాడుతూ, అన్యాయముగా జరిగిస్తూ, దేవుడున్నాడులే అని చెప్పి గర్వించి ఒకవేళ ఇతరుల మీద లేనిపోయిన వాటిని కల్పిస్తూ అనేక మందిని అన్యాయముగా చేసినట్లయితే దేవుడు నీ పక్షంగా ఉండడు. యెహోవా నీ పక్షంగా ఉండి యుద్ధము జరిగించాలి అంటే మొదటిగా నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు న్యాయమేదో అన్యాయమేదో నీ దగ్గర ఏదన్నా తప్పు ఉంటే సరిచేసుకోవాలే కానీ దానిని బట్టి నువ్వు గర్వించినట్లయితే అది నీకు దేవుడు మరింతగా శిక్షణ విధిస్తాడు. వాళ్ళ చేతిలో నిన్ను చిత్తుగా ఓడిస్తాడు. కాబట్టి అటువంటి స్థితి నుంచి మనము తప్పించుకోవాలంటే నువ్వు న్యాయమైన పద్ధతిగా, న్యాయమైన మాట తీరుగా, ఏ ఒక్కటి అన్యాయం చేయకుండా నువ్వు బహుగా శ్రమ పడినట్లయితే, బహుగా నువ్వు న్యాయమయంగా ఉన్నట్లయితే నువ్వు భయపడనవసరం లేదు.
వాళ్ళని చూసి నువ్వు జడియాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూసి నువ్వు వనకాల్సిన అవసరము లేదు. నీ దగ్గర న్యాయంగా నువ్వు మాట్లాడుతున్నట్లే నువ్వు ఎవరికి భయపడని అవసరం లేదు. ఎందుకని? నీ పక్షంగా ఉండేవారు ఎవరంట? నీ దేవుడైన యెహోవాయే. కాబట్టి మనం ఎవరితోనైనా గొడవ పడేటప్పుడు మనలో ఏదైనా లోపం ఉందేమో, మనలో ఏదైనా కుట్ర కానీ ఏదైనా ఉందేమో, తప్పులు ఉన్నాయేమో తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని పోయినట్లయితే ఏమీ లేదు. ఒకవేళ ఇతరులు నీకు అన్యాయం చేస్తున్నట్లయితే ఎదిరించి మాట్లాడాలి, ఎదిరించి గొడవ పడాలి, వాళ్ళను ఎదిరించే విధానంలో ముందడుగు వేస్తూ ఉండాలి. అటువంటి విషయంలో దేవుడు మనకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఇంకొకసారి ఆ మాట చదువుకొని ముగిద్దాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జలములను చూచినప్పుడు వారికి భయపడకూడదు. ఏమందంట? నువ్వు గొడవపడేవాడు వాడికాడ ఎంత ఆస్తి ఉండొచ్చు, ఎంత పలుకుబడి ఉండొచ్చు, ఎంతటి వాడైనా ఉండొచ్చు, కానీ వాడిని చూసి నువ్వు భయపడకూడదు. నువ్వు యథార్థంగా ఉండాలి అంటే, నీతిగా జీవించాలంటే మొదటిగా నీలో ఏ లోపము లేకుండా చూసుకున్నట్లయితే అవతల వాడు ఎంత తోడైనా కావచ్చు, భయపడొద్దు. ఎందుకని? మన పక్షంగా ఉండేవాడు దేవుడైన యెహోవా. ఇంకో మాట ఏంటంటే, వారి రథములు చూసి వారి గుర్రములు చూసి అనంగా వాడికాడ ఎంత ఆస్తి ఉందని చూసి భయపడొద్దు. రెండోది 3వ వచనంలో, ఇశ్రాయేలీయులు వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించినప్పుడు మీ హృదయములను జంకనీయకుడి. ఏందంట? జంకనీయకుడి. రెండోది ఏంటంటే, భయపడకుడి, వనకకుడి, వాని ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్ములను రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ షలోం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.